పోలీస్ అధికారులపై ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. 22 మందిని బదిలీ చేయాలని పురంధేశ్వరి లేఖపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. అధికారులపై వైసీపీ ముద్ర వేయడం దారుణమన్నారు సజ్జల. మరిది కళ్లల్లో ఆనందం కోసమే పోలీస్ అధికారులపై పురంధేశ్వరి విమర్శలు చేశారని పేర్ని నాని మండిపడ్డారు. అధికారులపై ఈసీకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కంప్లైంట్ చేశారు. 22 మంది అధికారులను విధుల నుంచి తప్పించాలని కోరారు. ఫిర్యాదుతో పాటు వాళ్లపై అభియోగాలను ప్రస్తావించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై 3 రకాల ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులపైన విమర్శలు చేశారు. వీరితో పాటు పలువురు ఐపీఎస్ అధికారులపై ఈసీకి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. పురంధేశ్వరి అధికారులపై వైసీపీ ముద్ర వేయడం దారుణమన్నారు సజ్జల. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారులు వాళ్ల తొత్తులుగా పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. అధికారులను బదిలీ చేయడానికి ఈసీ కారణాలు చెప్పాల్సిందన్నారు సజ్జల. 20 మంది ఎస్పీల మీద రాసేసింది ఆమె. ఈ లెక్కన మోడీ గవర్నమెంట్లో పైనుంచి కిందికి ఉండే వాళ్ళందరూ బీజేపీ తొత్తులై ఉండాలా వాళ్ళు ఎవరు, లేదా బీజేపీ రూల్ స్టేట్స్లో ఉండే వాళ్ళంతా వాళ్ళ తొత్తులై ఉండాలా. అసలు అంటే ఏం రాస్తున్నారో ఆమె మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. సరే, ఈ చంద్రబాబు నాయుడు అయితే అంతకుముందు సీఎంగానే చేశాడు. ఖచ్చితంగా ఎక్కడన్నా ఉంటే ప్రతిపక్షాలకు దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడము దాంట్లో తప్పులేదు. అలాగే ఒకసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వ్యవస్థలు వెళ్ళిన తర్వాత అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇది ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా బాధలు ఏమంటే చెప్పుకోవడం తప్పులేదు. అయితే నాకు అర్థం కాని విషయం ఏమంటే 100కు 100%, 90% ఎక్కడ ఎవరికైనా దీనిలాగా పనిచేసే వాళ్ళ మాట విని చేసే వాళ్ళు ఎందుకుంటారు, ఎక్కడ ఉంటారు? అట్లా ఉంటే ఏ వ్యవస్థ అయినా బతుకుతుందా, ఇంతకాలం ఉంటుందా? మరిది కళ్లల్లో ఆనందం కోసమే పోలీస్ అధికారులపై పురంధేశ్వరి విమర్శలు చేశారని వైసీపీ నేత పేర్ని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబును కాపాడేందుకు ఆమె ఎప్పుడూ ముందుంటారని విమర్శించారు. బీజేపీ కంటే చంద్రబాబుకే ఎక్కువ మేలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించే కంటే కూడా వాళ్ళ చెల్లెలి భర్త మరిదిగారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కోసం బరి తెగించి ఇటువంటి ఉత్తరాల్ని ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖలివ్వటం, రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరితెగింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం. మొత్తానికి ఎన్నికల వేళ అధికారులపై విపక్షాలు దుమారం రేపుతున్నాయి.